सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ सुखदुःखेच्छ लाभादित्यक्ते काले प्रतीक्ष्यमाणे क्षणार्थमपि व्यर्थं न नेयम् అద్వైత జ్ఞాన రూప భక్తి నిజమైన భక్తి. అద్వైత జ్ఞాన రూప భక్తి నిజమైన భక్తి అన్నాం. కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని చెప్పారు. అంటే ఆర్తుడి కంటే అర్థార్థి కంటే జిజ్ఞాసు కంటే జ్ఞానీ భక్తి ఉన్నతం అన్నారు. జ్ఞానీ భక్తి అంటే ఏమిటండి? ఇంటెలిజెంట్ డివోషన్. జ్ఞానీ భక్తి ఇంటెలిజెంట్ డివోషన్ అని అర్థం. జ్ఞానీ భక్తి అంటే ఏమి లేదు, ఏకాత్మ ప్రత్యయసారం శాంతం శివం అద్వైతం అహం ఆత్మ అస్మి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు జ్ఞానీ భక్తులు. జీవాత్మ అహం పరమాత్మ ఏవ అనేటటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం కలిగి ఉండడమే అసలైన భక్తి. ఈ ఏకరూప అనేక రూప భక్తులు మనం చేసేవన్నీ కూడా బిజినెస్ భక్తి. అనేక రకాలుగా భగవంతుణ్ణి వాడుకుంటూ ఉంటాను చూసారా, దానికోసం దీనికోసం ఆయన్ని బేరసారాలాడి ఆ భక్తి అంతా కూడా సోసో భక్తి. అది నిజమైన భక్తి కాదు. మనకు కూడా ఒక సర్వెంట్ ఉంటాడు, మన ఇచ్చే జీతం మీద ఆశపడి వాడు పనిచేస్తూ ఉంటే మీరు ఇష్టపడతారా? మీకోసమే మీ మీద భక్తితో ప్రేమతో మీరంటే ప్రాణంగా సేవ చేస్తే ఇష్టపడతారా? మీరే చెప్పండి. ఇప్పుడు మనకు పనిచేసేవాడు డ్రైవర్ కావచ్చు, సర్వెంట్ కావచ్చు, నెల ఎప్పుడు వస్తుందా, జీతం ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ పనిచేస్తూ ఉంటే అప్పుడే తెలిసిపోతుంది వాడి లక్షణాలు. వాడిని ఇష్టపడతారా? మీరు ఎంతన్నా ఇవ్వండి, జీతం కాదు నాకు కావాల్సింది, మీకు సేవ చేయటమే నా భాగ్యం, మీరే నాకు ప్రాణం, మీరే నాకు దిక్కు, మీరే సర్వస్వం అంటే ఇష్టపడతారా? అంతే. ఇప్పుడు మీరు ఎంత కష్టం చూడండి సమాధానం చెప్పడం. ఎవరిని ఇష్టపడతారు? జీతం మీద ఇష్టపడి ఆశపడే వాడిని ఇష్టపడరు. మీరంటే ప్రాణంగా భావించేవాడిని ఇష్టపడతారు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు జ్ఞానీత్ మమ ప్రియ అనడంలో దోషం ఏమైనా ఉందా చెప్పండి మీరు. ఇప్పుడు బాగా అర్థమైందా? ఇప్పుడు మనకు ఎట్లాంటి భక్తి ఉన్నది? ఆ సర్వెంట్, ఏ సర్వెంట్ డబ్బుల కోసం నెల జీతం ఎప్పుడు వస్తుందా ఆశపడి మనల్ని ఉపయోగించుకుంటూ ఉంటారు బాగా అన్నిటికీ. ఈవిడ దగ్గర పని చేస్తే బాగా మనకు మంచి బాగా అన్ని కాఫీ దొరుకుతుంది, టీవీ చూడొచ్చు రోజు, ఇట్లా ఆశపడుతూ చేస్తే ఆ సర్వెంట్ ట్రస్ట్ వర్ది సర్వెంట్. అంటే మన భక్తి ఏకరూప భక్తి, అనేక రూప భక్తి, స్వార్థపూరితమైన భక్తి ఈజ్ అ ట్రస్ట్ వర్ది భక్తి. మనమేనా తెలియగలవాడం? భగవంతుడు తెలియగలవాడు కాదా? చెప్పండి. ఒక యజమానిగా నాకే ఇంత తెలివితేటలుంటే సర్వెంట్ని ఏ సర్వెంట్ మంచివాడని చెప్పి నిర్ణయించడంలో నాకే ఇంత శక్తి ఉంటే భగవంతుడికి ఎంత శక్తి ఉండాలి? మనం స్మార్ట్, ఆయన స్మార్టర్ భగవంతుడు. కనుక జ్ఞానీ భక్తి అన్నారు. ఇటువంటి జ్ఞానీ భక్తిని పొందాలంటే మనస్సు ఏ విధంగా ఉండాలి, ఎట్లాంటి సాధన చేయాలని చెప్తున్నారు కదా. వాగ్వివాదం చేయొద్దన్నారు. జ్ఞానీ భక్తి పొందాలి అంటే ఎవరితోనూ వాగ్వాదం చెయ్యవాకు, ఆర్గ్యుమెంట్ చెయ్యవాకు. ఆర్గ్యుమెంట్ చేయడం ఎందుకు అనవసరంగా? నీ సాధన ఏమిటో, నీ లక్ష్యం ఏమిటో అదే కావాలి, కానీ నీ అహంకారంతో వాదోపవాదాలు చెయ్యొద్దు ఎవరితో కూడా, ఇంట్లో వాళ్ళతో కూడా.
ఎందుకంటే ఇంట్లో వాళ్ళని, పిల్లల్ని, భర్తని కానీ, భార్యని కానీ చెప్పి వాళ్ళకి అర్థం చేసుకునేటట్టుగా చేయడం మన వల్ల కాదు. అది గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్తాం, నీరు తాగించగలమా? వృధా ప్రయాస. అదేవిధంగా మన సాధన ఏంటో, మన చదువు ఏంటో, మనం ఏమిటో అంతే, అట్లాగే ఉండాలి. అంతేకాని ఊరికే డిస్కషన్ చేయడం, ఆర్గ్యుమెంట్లు చేయడం. డిస్కషన్ ఓకే, ఆర్గ్యుమెంట్లు చేయడం అంటే నేను బాగా తెలుసు, నాకు తెలుసు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కొంతమంది మనల్ని లాగుతారు ఆర్గ్యుమెంట్లోకి. అవి చేయకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. అక్కడి నుంచి చిన్నగా తప్పించుకోవాలి. నాకేం తెలియదండి అని చెప్పి తప్పించుకోవాలి. అమ్మ తెలియదని చెప్పడానికి మన మనసు ఒప్పుకోదు. ఇంత చదువుకొని నాకు తెలియదా? శాస్త్రం చెప్తుంది తెలిసినా కూడా తెలియనట్లుగా ఉండంటుంది. అది హ్యూమిలిటీ అంటే. ఎంత తెలిసినా కూడా తెలియనట్లుగా ఉండాలి. అది హ్యూమిలిటీ అంటే. అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది. ఎవడు వాగ్వివాదాలు చేస్తాడు? అరకొర జ్ఞానం ఉన్నవాడు, అంటే సగం జ్ఞానం ఉన్నవాడు చేస్తాడు. పూర్తిగా జ్ఞానం ఉన్నవాడు కానీ బాగా అందులోనే ఉండాలి, నా లక్ష్యం అలా వెళ్ళాలి, తెలుసుకోవాలి నేను అని అనుకున్నవాడు ఎప్పుడు చేయడు. తన అహంకారాన్ని పక్కన పెడతాడు. ఫస్ట్ ఒక్కటేనండి గుర్తు, అహంకారం మనం పక్కన పెట్టినప్పుడే మనకు ఈ యొక్క జ్ఞానం వస్తుంది. అహంకారం వదిలిపెట్టడమే కదా జ్ఞానం. మనమే వదిలిపెట్టాం, ఇదేమో రాదు. జ్ఞానం 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 అంటాం. అది అంటుంది నువ్వు వదిలిపెట్టు నేను వస్తానంటుంది. ఎందుకంటే అహంకారం ఉన్నంతసేపు అనాత్మ. నీకు అనాత్మ మీద ప్రేమ ఉన్నంతసేపు నీకు ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? చీకటి ఉన్నంతసేపు వెలుతురు ఎట్లా వస్తుందండి? చీకటి పోగొడితే కదా వెలుతురు వస్తుంది. అనాత్మ మీద ఉన్నటువంటి ప్రేమ, మమకారం, అహంకారం ఇవన్నీ కూడా వదిలిపెట్టలేవు. జాతి అభిమానం, కుల అభిమానం, ధన అభిమానం ఇవన్నీ కూడా ఉన్నప్పుడు నీకు అనాత్మ మీద నీకు ప్రేమ ఉన్నప్పుడు నేను రానంటుంది. ఎవరు? ఆత్మజ్ఞానం. నేను రావాలంటే నువ్వు అవన్నీ డైవర్స్ ఇవ్వాలంటే యూ హ్యావ్ టు డైవర్స్ అన్నారు. మనం డైవర్స్ ఇవ్వం. ఈగో ప్రాబ్లం. అంతవరకు నేను రానంటుంది. ఎందుకంటే నేను ఆవిడ ఉంటే నేను రానంటుంది. ఆవిడ నేను కెనాట్ కో ఎగ్జిస్ట్ ఉంటుంది. వెలుతురు చీకటి కో ఎగ్జిస్ట్ అవుతాయా? ఆవిడకి నాకు పడదంట. ఎందుకంటే నేను ఉంటే ఆవిడ ఉండదు, ఆవిడ ఉంటే నేను ఉండదు. నిష రాత్రి, నిష అనేది రాత్రి, పగలు రాత్రి రెండు ఫ్రెండ్షిప్ కుదురుతుందండి. పగలు రాత్రి ఫ్రెండ్స్ అన్న. వెలుగు నీడలు సినిమా చూసారా? వెలుగు నీడలు వెలుగు నీడలు ఫ్రెండ్స్గా ఉండగలవా? ఉండలేవు. నీడ అనేటటువంటి అహంకారం ఉన్నంతసేపు వెలుగు అనే జ్ఞానం రాదు. ఎందుకు చాలామందికి జ్ఞానం రావడం లేదని నీడ అనే అహంకారంలో ఉంటారు వాళ్ళు. నీడ అంటే షాడో, డార్క్నెస్. అండి షాడో బ్రైట్గా ఉంటుందా, డార్క్గా ఉంటుందా? స్వామిని ఇట్లాంటి ప్రశ్నలను వేసి తిక్కమక్క పెడతారేంటి అన్నారు. నీడ ప్రకాశంగా ఉంటుందా, చీకటిగా ఉంటుందండి? డల్గా ఉంటుందా? డల్గా ఉంటుంది. దానికి నీడ అని పేరు. షాడో డార్క్గా ఉంటుంది. జ్ఞానం ఎట్లా ఉంటుంది? బ్రైట్గా ఉంటుంది. కనుక మనిషి అహంకారం అనే దాన్ని చిన్న చిన్నగా తగ్గించుకోవాలి. చిన్న చిన్నగా, ఒకే రోజు పోదండి. ఎంతో తపస్సు చేయాలి, దానికి ఎన్నో సాధనలు చేయాలి. అదే చెప్తున్నారు, సమయాన్ని ఇవ్వాలి. నువ్వు అధిక సమయాన్ని ఇవ్వాలి. నీ మనస్సుని పరీక్ష చెయ్యి. ఏం మాట్లాడుతున్నావు? కొంచెం ఎక్కువ మాట్లాడాలంటే అన్ని అబద్ధాలు వస్తాయి మనకు నోట్లో నుంచి. ఎందుకు మాట్లాడటం? ఎక్కువ మాట్లాడవాక. అబద్ధాలంటే పెద్ద పెద్ద అబద్ధాలేం కాదు, స్వీట్ లైస్, స్మూత్గా ఉంటాయి, తేనె పూసిన కత్తిలాగా ఉంటాయి అన్నమాట. ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. మనిషి నోరు తెలిస్తే ఏముందండి అహంకారానికి. అందుకని కాలాన్ని నువ్వు వృధా చేయకుండా నీకు అత్యంతమైనట్టు వాల్యూ టైం నీ చేతిలో ఉండాలి అంటే నీకున్నటువంటి సుఖాల గురించి, దుఃఖాల గురించి ఎక్కువగా చింతించవాకు. సుఖ దుఃఖ ఇచ్ఛ లాభ ఆది త్యక్తే సతి, వాటినన్నీ వదిలిపెట్టు. ఏమండి టైం లేదండి అన్నాడు.
టైం ఎందుకు ఉంటుంది? అబ్బాయి గురించి వర్రీ, అమ్మాయి గురించి వర్రీ, ఇంటి గురించి వర్రీ, అన్నిటి గురించి వర్రీ కదా. అన్నీ ఆక్యుపైడ్, ప్రీ ఆక్యుపైడ్. అందుకే అంటారు ఐ హ్యావ్ లాస్ట్ మై హార్ట్, నా హృదయం కాజేశారండి అంటారు. కాజేశాడు కదా, అందుకే దానికి చోట్లేదన్నాడు. ఫిల్డ్ విత్ అంటున్నారు అమ్మ, నాన్న, అబ్బాయి, కూతురు, కొడుకు, ఇల్లు, ఆస్తి, వీటన్నిటితో మనసు నిండిపోయింది. ఇంకా చోటు ఎక్కడుంది? కొంచెం చోటు ఇవ్వచ్చు కదా. గ్యాపే లేదండి స్వామిని. ఫుల్ హౌస్ఫుల్ అన్నా, హౌస్ఫుల్. పోనీ వాళ్ళు ఏమన్నా కూర్చొని నేను ప్రశాంతంగా ఉండనిస్తారని నిన్న. అమ్మ నాన్నకి ఎంతన్నా చేసి పెట్టు, వాళ్ళకి తృప్తి ఉండదు. అత్త మామగారికి ఎంతన్నా తృప్తి ఉండదు. పిల్లలకి మీరు ఎంతన్నా ఇవ్వండి, వాళ్ళకి తృప్తి ఉండదు. అంతా రాసిచ్చానండి, ఇంకా కాస్త ఉన్నది అది కూడా పోయేటప్పుడు ఇస్తా లేరా అంటే ఎప్పుడు పోతావో ఎవరికి ఎప్పుడు పోతావు ఎవరికి తెలుసు, రాయి అంటాడు. వీళ్ళకేమో రాసిస్తే ఈ అన్నం కూడా పెట్టరేమో అని వాళ్ళకి భయం. ఏమి శాంతం ఉంది? అట్లాంటి వాళ్ళందరికీ హృదయాన్ని ఇచ్చి కూర్చున్నావు, వాళ్ళందరినీ మనసులో పెట్టుకుంటే నీకు ఏం నిద్ర పడుతుంది అన్నారు. సుఖ, దుఃఖ, లాభ, ఇచ్ఛ, ఇవన్నీ మనసుని కొంచెం అన్లోడ్ చేయాలి. అన్లోడ్ మనస్సుని కొంచెం, దానికి వెయిట్ ఎక్కువైంది. అన్లోడ్ అన్నాడు. డిలీట్ 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 అన్నాడు. అన్లోడ్ చేయాలి. ఏమండి అవన్నీ అన్లోడ్ చేస్తే మేము అందరం ఏమైపోతాం, ఎక్కడికి పోతాం అన్నారు. ఏమీ కాదు, ఎక్కడికి పోరు. ప్రశాంతంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. నిజంగా మాట్లాడితే మనం అనుకుంటాం వాళ్ళందరినీ కూడా ఆలోచించకపోతే మనం ఏమైపోతాం, ఒంటరి వాళ్ళం అయిపోతాము అన్నారు. ఇప్పుడు ఏమన్నా ఉండి వాళ్ళందరినీ పెట్టుకుని ఏమైనా ఆనందంగా ఉన్నావా, నువ్వు సుఖంగా ఉన్నావా అంటే? అందుకనే ఎవరో చెప్పారు, హ్యూమన్ బీయింగ్ ఆల్వేస్ ప్లానింగ్ టు లివ్. ప్లాన్ చేస్తూ ఉన్నాం, ఎట్లా, ఎలా జీవించాలి, ఎలా జీవించాలి, ఎలా కట్టుకోవాలి ఇల్లు, ఎలా జీవించాలి, ఎలా జీవించాలని ప్లాన్. అండ్ డై వితౌట్ లివింగ్ అన్న. ఎవ్రీ పర్సన్ ప్లానింగ్ టు లివ్ బట్ డయింగ్ వితౌట్ లివింగ్ అన్నారు. ఎన్న లైఫ్ అది, ఒక లైఫా? వై ప్లాన్ 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 ప్లాన్? ప్రజెంట్ లివ్ ఇన్ ప్రజెంట్. దిస్ ఈజ్ మై టైమ్. టుమారో either I wake up or not, who knows? After waking up, okay, thank you, one more day or half day, who knows? ఓకే. ఇట్లాంటి గాలి బుడగ, నీటి బుడగ లాంటి జీవితం ఉంది. దీనికే అబ్బా ఎంత మనిషి, ఎంత గర్వం, ఎంత అహంకారం. నెక్స్ట్ క్షణం నాట్ ఇన్ మై హ్యాండ్, నో గ్యారంటీ కార్డ్. అన్ని గ్యారంటీ కార్డు వాగి ఇంట్లో పెట్టుకున్నాడు. ఒరే నీ లైఫ్కే గ్యారంటీ కార్డు, ఇది కొంటే అది కొంటే గ్యారంటీ కార్డు. ఆ గ్యారంటీ కార్డు పెట్టుకుంటామే కానీ మనం అది ఉన్నదనే తెలియదు, మనకు మర్చిపోతాం. దీనికి ఏమిట్రా గ్యారంటీ అన్నాడు. నో గ్యారంటీ. ఈ సంగతి తెలుస్తుందా మనకు? ప్లానింగ్ ప్లానింగ్ ప్లానింగ్, నాట్ లివింగ్ అన్నారు. అయిపోయింది లైఫ్ అన్నాడు. ఈ లోపల దిగులుతోనే పోతాడు, దిగులుతోనే బతుకుతాడు, దిగులుతోనే పోతాడు. ఇస్ ఇట్ లైఫ్? అక్కడ పరిగెత్తి, ఇక్కడ పరిగెత్తి, అడు తిరిగి ఇటు తిరిగి, హాయిగా కూర్చొని కృష్ణారామ అహం బ్రహ్మాస్మి మనోబుద్ధ్యంకార చిత్తాని నాహం చింతనం చేయొచ్చు కదా అన్న. చదవనిస్తారా? ఎవరండి చదవనిచ్చేది మనల్ని? అందుకే సన్యాసం తీసుకో. అబ్బాయిలు చదవనిస్తారా, అమ్మాయిలు చదవనిస్తారా, తర్వాత మనవరాళ్ళు చదవనిస్తారా? ఎవరండి చదవనిస్తారు? తేలిక ఊరికే కూర్చోబెట్టి అమ్మా నువ్వు వెళ్ళు వేదాంతం చదువుకో అమ్మా అని ఎవరన్నా చెప్తారా ఏంటి? మన యొక్క శ్రేయస్సు, మన మోక్షం మనం ప్రయత్నం చేయాల్సిందే కానీ మన కోసం ఎవరు సమయాన్ని ఇవ్వరు, ధనాన్ని ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి. కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర అన్నాడు. ఇది విచిత్రమైనటువంటి సంసారం. ఎవరికి ఎవరు? మనం అనుకుంటాం పిల్లల వల్ల సుఖం వస్తుంది, నాన్న వల్ల సుఖం, అన్నయ్య వల్ల సుఖం లేదని ఎప్పుడో చెప్పారు కదా. ఉన్నదనుకుని ఎందుకు పరిగెత్తావు నువ్వు? కనుక మన యొక్క భ్రమ అది. సుఖం ఉన్నది, ఇంత డబ్బు పెట్టుకొని నేను ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటే సుఖం ఉన్నది అనుకుంటాం. అది ఎప్పుడు ఎవడొచ్చి కాజేసుకుపోతాడో అని భయం.
రాబందులా కూర్చుంటారు, చూస్తూ ఉంటాడు వీడు ఎప్పుడు పోతాడా ఎప్పుడు పోతాడా అని. లక్షలు లక్షలు ఉన్నాయనుకోండి, అందరు రాబందులాగా చూస్తూ ఉంటారన్నమాట. అవన్నీ చూస్తుంటే వీడు ఎప్పుడు పోతాడా, వీడిని తిని చేద్దామని. అందుకని ధనం కానీ యవ్వనం కానీ మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదం అఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజగోవిందం భజగోవిందం. సుఖ దుఃఖ లాభ ఇచ్చ ఎందుకు వీటిని లెక్క వేసుకుంటూ కూర్చుంటావు? వాటికి బదులుగా శాస్త్రాన్ని చదువు, శాస్త్రాన్ని చదువుకుంటూ ఉండు. శాస్త్రం గురువు, శాస్త్రం గురువే నీకు పడవలాంటిది ఈ సంసార నౌకని దాటడానికి. వాటికి వీటికని సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం. తర్వాత చదవచ్చులే, చదవచ్చులే, తర్వాత అనేది నీ చేతిలో ఉందా ఎప్పుడు అనేది? కనుక అలంతా తగ్గిపోయిన తర్వాత స్నానం చేస్తానన్నట్ట, చెప్పిందే చెప్తూ ఉంటా. అలా ఏమండి అల మీద అలొస్తుంది, ఏం స్నానం చేసేది అన్నాడు. అలలన్నీ పోయిన తర్వాత స్నానం చేస్తానండి అన్నాడు. అలాగే కూర్చున్నాడు, స్నానము లేదు, అలలు పోవడము లేదు. ఉదాహరణ చెప్తే నవ్వుతారు. అసలు సంగతి ఏం తెలుసా? అబ్బాయి చదువు ఒక అల, అమ్మాయి చదువు ఒక అల, అబ్బాయి పెళ్ళి ఒక అల, అమ్మాయి పెళ్ళి ఒక అల, మనవడు పుట్టే వరకు ఒక అల, మనవడు పుట్టిన తర్వాత ఒక అల, మనవడిని చదివించడం ఒక అల, మనవరాల్ని చదివించడం ఒక అల, మనవరాలికి మనవన్ని చేసి పెట్టడం ఒక అల. ఈ అలలు వస్తూనే ఉంటాయి. ఇంకెప్పుడు శాస్త్రం చదివేది, స్నానం చేసేది ఎప్పుడు, వేదాంతం క్లాసుకి వచ్చేది ఎప్పుడు? ఈ లోపల మనకేమవుతుంది? వృద్ధాప్యం వస్తుంది, ముసలితనం వస్తుంది, కళ్ళు సరిగ్గా చూడలేవు, చెవులు వినలేవు, మనస్సు పటుత్వం ఉండదు. ఇట్లా చదవాలంటే ఎంత కష్టపడాలి? ఒకటే అర్థం కాకపోవడం లేదు, అర్థం కావడం లేదు. ప్రత్యయ సారం ఏకాత్మం ఏమిటో చెప్తారు. ఇవన్నీ ఎప్పుడు అర్థమయ్యి వచ్చిన తర్వాత ఇంకా కష్టంగా ఉంది ఇదంతా. ఏదో ఆత్మజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం అంటే ఒక రోజులో 2 రోజుల్లో వస్తుంది అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అగాధం. ఒక ఉపనిషత్తు మీద ఒక ఉపనిషత్తు చెప్తూనే ఉంటే అంతుపట్టడం లేదే. అయ్యో నాకు ఎప్పుడు వస్తుందా మోక్షం, అదొక దిగులు. రాకముందు దిగులే లేదు, ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక దిగులు. నాన్ ఎండింగ్ శాస్త్రం నేను చదివేది ఎప్పుడు, వచ్చేది ఎప్పుడు నాకు? ఇవన్నీ ఒక మంత్రం చదివితే ఇంకోటి గుర్తుండడాలే, లాస్ట్ వీక్ చెప్పింది ఈ ఒక్క వారం గుర్తులేదే. ఇట్లాంటి స్థితిలో నేను ఎప్పటికీ నేను అహం బ్రహ్మాస్మి అని చెప్పి ఆ నిత్యానందంలో ఉండగలుగుతాను, పరమాత్మానందంలో. అందుకని వదిలిపెట్టిన ఆయన త్యక్తే సతీ కాలే ప్రతీక్షమాణే, కాలం నీ కోసం ప్రతీక్ష చేస్తుంది. అబ్బా ఇంతసేపటికి నాకు సమయం ఇచ్చేవరా నాయన, ఇంతకాలం నీ పిల్లలు అవన్నీ ముఖ్యం అనుకున్నావు నువ్వు, అదే ప్రధానం అనుకున్నావు. కానీ కాలం పరితర్జయంతి అన్నాడు భర్తృహరి. నీతి వైరాగ్య శతకంలో రాస్తాడు. ముసలితనం, కాలం అనేటువంటిది పులి వాకిలి దగ్గర కూర్చుంటుందట ఒకడిని మింగడానికి. వాడు ఎప్పుడు బయటకు వస్తాడా అని చెప్పి మింగడానికి వ్యాఘ్ర తిష్టతి ద్వారే అన్నాడు. వ్యాఘ్ర అంటే పులి రెడీగా ఉందిట అక్కడ, వీడు ఎప్పుడు బయటకు వస్తాడా తినేద్దామా అని. అదేవిధంగా వ్యాఘ్రం అనేటువంటి ఈ యొక్క మరణం అంటే ఏమిటి? వ్యాఘ్రం అనేటువంటి ముసలితనం, ఈ కాలం. వీడికి ఒకరోజు కాలం వస్తుంది కదా, తెలుగులో చెప్పాలంటే పోయే కాలం అంటారు చూసారా. ఈ పోయే కాలం ఎప్పుడు వస్తుందా అని చెప్పి పులి, ఆ కాలం అనే పులి కూర్చున్నదట, ఎప్పుడు మింగేద్దామా వీణ్ణని. అది మింగే లోపల మనం ఏం చేయాలి? నా మృత్యుర్న శంకా నమే జాతి భేద, నాకు మృత్యువు లేదు, కాలము లేదు. అదే కాలహ అనేది మార్కండేయ పురాణంలో మార్కండేయుడి గురించి స్టోరీ ఏమిటో తెలుసా? కాలాన్ని జయించాడు. కాలుడు శివుడు వచ్చి యముణ్ణి తరిమేశాడు. యముడు కూడా దగ్గరికి రాలేకపోయినాడు. మార్కండేయుడు ఆ యొక్క శివుణ్ణి ఆరాధించడం వల్ల, ఏమిటి శివుణ్ణి ఆరాధించడం అంటే శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే,
మృత్యువు కూడా దగ్గరికి రాదు. మృత్యువు దగ్గరికి రాదంటే ఏమిటి స్వామిని 400 ఏళ్ళు 500 ఏళ్ళు ఉంటానా నేననే? నేను శరీరం కాదు, మృత్యు ఉన్నటువంటి ఈ శరీరము నాది కాదు, నేను కాదు. ఇది ఒక పదార్థం. పండు పచ్చిగా వస్తుంది, పండుతుంది, కుళ్ళిపోతుంది, పారేస్తాం. పండు పచ్చిగా ముందు వస్తుంది. ఇంట్లో పచ్చిగా బొప్పాయి పండు మామిడి పండు తెచ్చి పెట్టండి, 2 రోజులు కాగానే చూడండి రెడ్డిష్గా వస్తుంది. రెడ్డిష్గా రాగానే ఏమవుతుంది, కొంచెం ఫళఫళ ఉంటుంది. ఇంకా 2 రోజులు ఉంచండి, ముడతలు పడుతుంది. ఇంకా 2 రోజులు ఉంటుంది, కుళ్ళిపోతుంది. ఇంకా 2 రోజులు అయ్యో పారేయండి అంటే. శరీరం చిన్నప్పుడు మిసమిసలాడుతూ వచ్చాం, యవ్వనం వచ్చేటప్పటికి ఇంకా మిసమిసలాడుతూ ఉన్నాం, వృద్ధాప్యం వచ్చేటప్పటికి ముసలతనం వచ్చింది, వడవడ ముడతలు పడి శరీరం అన్ని జవసత్వాలు విడిగిపోతూ ఉన్నాయి. అది అయిపోగానే ఏమిటి, పండు పండి రాలిపోవడం. ఇది గుర్తుండదు మనకు. ప్రతి క్షణం అర్థం చూసుకుంటూ ఉంటాం. ఇది గుర్తుంటే ఇంకా భయపడతాం. అరే గుర్తుంచుకోవాలి నాయనా అన్నారు. సమయం వ్యర్థం న నేయం, వృధా చేసుకోవాకు సమయాన్ని. 24 గంటల్లో ఎన్ని గంటలు నిద్రపోతాం? కొన్ని గంటలు నిద్రపోతాం. మిగతా కొన్ని గంటలు ఈ శరీరాన్ని పోషణ చేసుకోవడానికి, ఆహారం తినడానికి, స్నానం చేయించడానికి. దీనికి స్నానం చేయించాలి రోజు, దీనికి టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నం పొద్దున లంచ్ ఇవ్వాలి, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇన్ని ప్రొవైడ్ చేయాలి. దీనికంటూ ఒక వస్త్రం కట్టాలి, ఇన్ని రకాల సేవ చేస్తూ ఉండాలి. దీనికి తోలు తిత్తిది తూటులు 9 తుస్సుమనుట కాయం, ఓ జీవా తెలుసుకో అపాయం అన్నారు. ఎక్కడండి జ్ఞాపకం ఉంటుంది? పౌడర్ మీద పౌడర్ రాసుకుంటూ, మేకప్ మీద మేకప్, డ్రెస్ మీద డ్రెస్సులు మార్చుకుంటూ ఉండేవాడికి ఏం జ్ఞాపకం ఉంటుంది? సమయం వృధా చేసుకుంటున్నాం మనం, చాలా సమయాన్ని. వ్యర్థమైన ఆలోచనలతో సమయం వృధా చేస్తాం, వ్యర్థమైన మాటలతో సమయాన్ని వృధా చేస్తాం, వ్యర్థమైన పనులతో వృధా చేస్తాం. ఇటువంటి పనులు, ఆలోచనలు, వ్యర్థం కాని పనులు, వ్యర్థం లేని మాటలు, వ్యర్థం లేని ఆలోచనలతో మనసు జీవితం ఉంటే ఎంత సక్రమంగా మోక్షాన్ని పొందగలమో తెలుసా? టైమ్ ఈజ్ మనీ అంటాడు. అదేమంటే టైమ్ ఈజ్ మనీ అంటే ఏమిటి? డబ్బులు సంపాదించు. మనం చెప్పేది ఏమిటి? టైమ్ ఈజ్ వెల్త్. వాట్ వెల్త్? స్పిరిచువల్ వెల్త్. సమయాన్ని వృధా చేసుకోవాలి. దినయామిన్యం సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చతి ఆయుః అన్నారు. తదపి నముంచతి ఆశా వాయు. అబ్బాయికి ఏమి ఇవ్వాలి, అమ్మాయికి ఏమి ఇవ్వాలి, ఆ గుళ్ళో ఏమి ఇవ్వాలి, కాస్త వీడికంతా ఇచ్చి ఇక్కడ 10 రూపాయలు, ఇక్కడ 10 లక్షలు. ఏం భగవంతుడు మాత్రం చినిగిపోయిన 100 రూపాయల నోటు ఆయనకి, వీళ్ళకి మాత్రం 100,000. ఎందుకండి? భగవంతుడికి మొత్తం భగవంతుడిది కదా ఇది. ఏం భగవంతుడికి ఇవ్వలేం? భగవంతుడి కార్యాలకి ఏమి ఇవ్వలేం? ఇవ్వం. ఎందుకంటే నా పిల్లవాడు. ఎవరు నీ పిల్లవాడు? ఏం భగవంతుడికి ఎందుకు కైంకర్యం చేయలేవు? చేయమని చెప్తున్నారు. అందుకని ముందుగానే చెప్తున్నా ఏం చెప్పబోతున్నారని. తర్వాత ఇలా ఇంకా ఏమేం పాటించాలి? తర్వాత సూత్రం 78. అహింస ఎక్కడ ఉందో చూసుకోవాలి. 2వ 3వ పేజీ 197. అహింసా సత్యం శౌచ దయాస్తిఖ్యాది చారిత్ర్యాణి పరిపాలనీయాని. భగవద్గీతలో అనేక చోట్ల కృష్ణ పరమాత్మ ఇవన్నీ చెప్పారు. మళ్ళీ ఇక్కడ శాస్త్రంలో మనం ఎక్కడ చూసినా ఈ విలువల గురించి చెప్తూనే ఉంటారు. అహింస. అహింస అంటే హింస చేయకూడదు. ఆత్మజ్ఞానం, అద్వైత జ్ఞానాన్ని పొందాలనుకున్నటువంటి సాధకుడు శాస్త్రం చదువుతూ గురుముఖంగా
అహింసని పాటించాలి. మహావ్రతం. ఎవరిని హింసించకూడదు. ఎప్పుడండి అన్నాడు. ఎప్పుడు. ఎక్కడండి అన్నాడు. ఎక్కడైనా సరే అహింసని పాటించాలి. పరిపాలనీయాన్ని పాటించాలి, అనుసరించాలి. మనస వాచ కర్మణ. ఒకవేళ ఎవరికైనా హింసించే మాటలు మనం పొరపాటున వస్తే 108 సార్లు నామజపం చెప్పాలి, భగవన్నామం చెప్పాలి, 1000 సార్లు చెప్పాలి. ప్రాయశ్చిత్తం ఇంకా మళ్ళీ చెప్పకుండా ఇంకోసారి. వాక్కు ద్వారా హింసించకూడదు, పనుల ద్వారా హింసించకూడదు. నేను అందుకే ఒక ఆయన భర్త చెప్తుంటాడు, మా ఆవిడతో నేను మాట్లాడటం లేదండి అన్నాడు. మాట్లాడటం లేదంటే ఏంటి? హింసించడం. అది పనుల ద్వారా, పని చెయ్యకుండా హింసించడం, మాట్లాడకుండా హింసించడం. కోపం వస్తే మాట్లాడరు కదా, వాళ్ళు అనుకుంటారు ఎందుకులే. దిస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ హింస. ఇగ్నోరింగ్ అదర్ పర్సన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ హింస. మనకు ఎవరైతే ఏదైతే చేస్తే ఇష్టపడమో అది మనం చేయకూడదు. ఆత్మనస్తు ప్రతికూలాన్ని పరేషాంన సమాచరేత్. ఇదే వాళ్ళు నాకు చేస్తే నేను ఇష్టపడతానా? అప్పుడు చెయ్యవాలి. వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తే నేను ఇష్టపడతానా? ఇష్టపడను. వాళ్ళ విధంగా మాట్లాడితే నేను ఇష్టపడతానా? పడను. వాళ్ళు ఈ విధంగా నా గురించి ఆలోచిస్తే ఇష్టపడతానా? ఇష్టపడను. దేర్ఫోర్ నేను కూడా ఆలోచించకూడదు. అంతటి ప్యూరిటీ కావాలి. ఆలోచనలో ప్యూరిటీ కావాలి. మాటలంటే బయటికి తెలుస్తాయి అందరికీ, కొంచెం కంట్రోల్లో ఉంటారు కొంతమంది. ఆలోచనలో పక్కవాడి ఇంట్లో లైట్ పోగానే అబ్బా వాడి ఇంట్లో కూడా పోయింది, ఏమి ఆనందం అది, ఏం టైప్ ఆఫ్ ఆనందం? అది తెలియకుండా మనసుకు వస్తుంది. ఇతరులకు హాని జరిగినప్పుడు మనసులో వచ్చే సంతోషం చూస్తారా తెలియకుండా, ఇట్ ఈజ్ ఆల్సో ఎ టైప్ ఆఫ్ క్రుయాలిటీ. మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. వెంటనే చెక్ చేసి నిప్ ఇన్ ద బడ్ అన్నారు. నిప్ ఇన్ ద బడ్ ఏంటి? వాడు వేరు నేను వేరనే భావన. అదే అహింస మహావ్రతం అన్నారు. అందుకనే పతంజలి అష్టాంగ యోగంలో మొదటి విలువ చెప్పింది అహింస. అహింస పాటించాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు, సాధ్యమైనంత వరకు. కేర్ ఆఫ్ భగవద్గీత. భగవద్గీతలో అనేక చోట్ల చెప్పాం. తర్వాత అహింస, సత్యవాక్ పరిపాలనం. సత్యం బ్రూయాత్, సత్యాన్ని మాట్లాడు. ప్రియం బ్రూయాత్, ఆ సత్యం కూడా ప్రియంగా ఉండే సత్యాన్ని చెప్పు, అప్రియమైన సత్యాన్ని చెప్పవాకు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం. అప్రియమైన సత్యాన్ని న బ్రూయాత్ చెప్పద్దు. ప్రియంచ నానృతం బ్రూయాత్, వాడికి ప్రియం కదా అని చెప్పి అనృతం చెప్పవాకు, అబద్ధం చెప్పవాకు. అవతల వాడికి ప్రియం కదా అని చెప్పి లేనివన్నీ కల్పించి చెప్పకూడదు. ప్రియంచ నా అనృతం బ్రూయాత్ ఏషో ధర్మ సనాతన. అంటే సత్యవాక్ పరిపాలనం 12 సంవత్సరాలు సత్యవ్రతాన్ని చేస్తే మన నోట్లో నుంచి వచ్చే మాట ఒక్కటి కూడా అబద్ధం కాకూడదు. 12 సంవత్సరాలు కనుక మీరు సత్యాన్ని పలికారంటే ఆ తర్వాత 13వ సంవత్సరం నుంచి మీరు మాట్లాడేవన్నీ సత్యం అయిపోతాయి. ఏది పలికితే అది సత్యం అవుతుంది. సత్యకామ సత్య సంకల్ప అన్నారు. అహింస చేసేవాడి ఆ పరిసరాల్లో ఏదైనా ఉంటే హింస జరగదు ఎక్కడ. అంతటి శక్తి ఉన్నది వాటికి. అహింస, సత్యం, తర్వాత శౌచం, శుభ్రత, శారీరక, కాయిక, మానస. యూ హ్యావ్ టు సప్లై ఎవ్రీ ప్లేస్. అంటే శారీరకంగా, మానసికంగా, కాయికంగా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్. అందుకని కాయికంగా, మానసికంగా, వాచికంగా 3 రకాలుగా మనం దోషాలు చేస్తాం. అదేవిధంగా శౌచం పరిపాలనీయాన్ని. 3 సార్లు తింటాం, 2 సార్లు స్నానం చేయొచ్చు కదా, ఏం నష్టం? 2 times బాత్ అండ్ వాటర్ ప్రాబ్లం అన్నాడు. ఫుడ్ కూడా ప్రాబ్లం దేశంలో. తినకుండా ఉండొచ్చు కదా, ఆహా తింటాడు. సోమరితనం. శారీరక శుభ్రత కావాలి, వస్త్రం కూడా శుభ్రంగా ఉండాలి.
గోళ్ళ దగ్గర నుంచి జుట్టు దగ్గర నుంచి శుభ్రంగా ఉండాలి. ప్రతిదీ నీట్గా ఉండాలి, శుభ్రత కావాలి. శౌచం, శారీరక శౌచం, వాచిక శౌచం, వాక్శుద్ధి. మనం మాట్లాడే మాటలన్నీ శుద్ధంగా ఉండాలి. అమంగళకరమైన మాటలు మాట్లాడకూడదు. అనుమానమైనటువంటి మాటలు, నిరుత్సాహకరమైనటువంటి మాటలు, డిసప్పాయింటింగ్ వర్డ్స్, బ్లేమింగ్ వర్డ్స్ ఇట్లాంటివి మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా మనుషుల్ని కించపరిచే మాటలు, ఇవన్నీ అశుద్ధి మాటలు. పరీక్ష పాస్ అవుతానేమో అంటే ఏంటి అర్థం? ట్రైన్ వస్తుందా అంటే వస్తుందో రాదో. అవతల వాళ్ళని చూడగానే ఏమిటి వేళ నీకు అట్లా ఉన్నావు, జ్వరం వచ్చిందా, నువ్వేమైనా చూసావా టెంపరేచర్ని? పలకరించడమే క్షేమ విచారం. ఇది క్షేమ సమాచారాలు అడగడం లక్షణం. డల్గా ఉన్నావేంటి వేళ, వాడు అసలే నీరసంగా ఉంటే మనం మాట్లాడి. There are people, 90% of people, 99% of people always see the negative in others and they feel happy inside by talking like that. అండ్ డిసప్పాయింట్గా వాళ్ళకి ఎట్లాగైనా బాధ కలిగించాలి అనే దృష్టితో మాట్లాడుతూ ఉంటారు. ద మోస్ట్ వర్స్ట్ నేచర్ అన్నమాట. అందుకని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మనస్సుని, మాటలని. ఎప్పుడైనా సరే అవతల వాళ్ళని హేళన చేసినట్లుగా కానీ, తక్కువ చేసినట్లు కానీ మాట్లాడటం, కొడుకుని కానీ కూతుర్ని కానీ ఎవరిని పోల్చి చెప్పడం, కాస్త బాగా ఉన్నవాడనే కొంచెం బాగా చూడడం, లేనివాడనేమో తక్కువగా చూడటం, ఇవన్నీ కూడా చాలా మనకు తెలియకుండానే, మనకు తెలియదు ఇది చెడు అని తెలియదు మనకు. శాస్త్ర దృష్టిలో ఇవన్నీ కూడా తప్పే. ఆ వ్యక్తి ఇష్టపడతాడా మనం అలా ఆలోచించాలి. అది రిఫైన్ మైండ్ అంటే, ప్యూర్ మైండ్. శౌచం, వాక్శుద్ధి, మానసిక శుద్ధి. కొంతమంది మనశ్శుద్ధి ఉండదు, పెద్ద శుద్ధిగా ఉంటారు, పైకి నీట్గా ఉంటారు. కొంతమంది మనసు శుద్ధంగా ఉంటుంది, పైకి చూస్తే డ్రెస్ కానీ అయ్యో పక్కనే కూర్చోలేం. కొంతమంది డ్రెస్ నీట్గా ఉంటుంది, మనసు నీట్గా ఉంటుంది, నోరు తెరిస్తే ఆ పక్కనే ఉండలేం మనం. కనుక ఇట్లా రకరకాలుగా ఏదో ఒక అశుద్ధి ఉంటుంది మనిషికి. చాలా కష్టం. వాడు అనుకుంటాడు నేను చూడండి ఎంత నీట్గా ఉన్నాను. నీట్గా ఉన్నావు, నీ ఆలోచనలు నీట్గా ఉన్నాయిరా అంటే ఆలోచనలు నీట్గా ఉన్నాయి, కానీ వాక్ అన్నీ చూసుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు. చాలామంది చెప్తారు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అండి అంటాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పి అందరినీ బాధ పెడతాడు. హీ హర్ట్స్ ఎవ్రీవన్. మనం ఏదో ఒక్క గుణం మంచిదిగా ఉందనుకొని చెప్పి అది చాలా గొప్పగా భావిస్తూ అనేక విధాలుగా అనేక మందిని బాధ పెడుతూ ఉంటాం. అందుకని వెరీ ఐడియలిస్టిక్ పర్సన్ ఈజ్ మోర్ డేంజరస్. దెర్ ఆర్ ఐడియలిస్టిక్ పీపుల్, దే క్రియేట్ ప్రాబ్లమ్, దే గివ్ ప్రాబ్లమ్ టు అదర్స్. వాళ్ళని ముందు నోరు తెరిచి మనం చెడువాడిని అనలేం, అంత గొప్ప వాళ్ళు. అన్ని మంచి అలవాట్లు, మంచి మాటలు అన్నీ ఉన్నాయి. కానీ ఒక్క విషయంలో మాత్రం ఏం చెప్తారో తెలుసా, వాడికి ఏం తెలియదు అంటాడు. అంతే, హీ డోంట్ నో ఎనీథింగ్ అంటాడు. బికాజ్ హీఈస్ వెరీ ఇన్ఫార్మ్డ్ పర్సన్. పక్క వాళ్ళని అట్లా దూజి పింజంలాగా తీసి పారేస్తాడు. ఎవరే చెప్పినా సరే తప్పు అనేస్తాడు. సో టూ మచ్ ఐడియలిస్టిక్ అంటే ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ కరెక్ట్, ఇది కూడా కష్టం. శౌచ, ఆస్తిక్యం. ఆస్తిక్యం అంటే ఏమిటి? భగవంతుడిలో నమ్మకం, శాస్త్రంలో నమ్మకం, గురువు మీద నమ్మకం. ఆస్తిక్య బుద్ధి కావాలి. ఇది ఉండి ఇవన్నీ పరిపాలన చెయ్యాలి. ఆ ఆస్తిక బుద్ధి పరిపాలన చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా ఏదైనా ఫైనాన్షియల్ లాస్ వచ్చింది, ఇంకంతే, దేవుడి గుడి క్లోజ్, నేను పోవడం లేదు ఆయన గుడికి అన్నాడు. ఏమైందిరా అంటే లాస్ వచ్చిందండి అన్నాడు. ఇంకేం ఆస్తిక్య బుద్ధి, అదేం ఆస్తిక్య బుద్ధి అంటే నీకు సమస్యలు ఎప్పుడన్నా వస్తే దేవుణ్ణి మర్చిపోతావు. గురువు కూడా అంతే. ఆ గురువుగారి దగ్గరికి వెళుతుంటే అంతకుముందు అన్నీ జరిగేవండి, ఇప్పుడేం జరగడం లేదండి. అందుకే ఎవరన్నా వచ్చి ఒక్కొక్కసారి చెప్తూ ఉంటే ఏమండి మీరు మీ నోటితో చెప్తే జరిగిపోతుందండి అనగానే భయం వేస్తుంది నాకు. ఎప్పుడు జరుగుతుందా ఏమిటి? ఎప్పుడు జరుగుతాయా?
దిస్ ఈజ్ టూ మచ్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ అదర్స్. నో, దిస్ ఈస్ కాల్డ్ సెల్ఫిష్నెస్. బ్లెస్సింగ్స్ వీ కెన్ టేక్, కానీ మరీ ఆశ అనమాట. భగవంతుడి దగ్గర అంతే, గురువు దగ్గర అంతే, శాస్త్రం దగ్గర కూడా అంత స్వార్థం అనమాట. అంత నాకే కావాలి. దేవుడి దగ్గర పోతే అంత నాకే ఇవ్వు, అన్నీ నాకే కావాలి. నాకు పనిచేసే వాళ్ళు ఎవరంటే వాళ్ళకి కూడా ఇవ్వు, మా అబ్బాయికి, అమ్మాయికి, మా ఆవిడకి, మిగతా వాళ్ళందరికీ ఇస్తే ఇవ్వు, లేకపోతే శాస్త్రం చెప్తుంది ఆస్తిక్య బుద్ధి అంటే గురువు మీద, శాస్త్రం మీద, భగవంతుడి మీద కాదు, ఆస్తికులందరి మీద ఆస్తిక్య బుద్ధి. ఎవరెవరైతే ఆస్తిక్య బుద్ధితో ఉన్నారో వారందరి మీద కూడా ఆస్తిక్య బుద్ధి ఉండాలి. భగవద్భక్తుల మీద, భగవంతుణ్ణి ఆరాధించే వారి మీద, వాళ్ళందరి మీద కూడా మనకు భక్తి శ్రద్ధ ఉండాలి. అందుకని ఎవరిని నిందించకూడదు, నింద చేయకూడదు మనిషికి. ఆస్తిక్యత్వాది చారిత్ర్యాణి, ఇటువంటి శీలం, చారిత్ర్యం అంటే శీలం, ఇటువంటి చరిత్ర కలిగి ఉండాలి మనం. ఎటువంటి చరిత్ర? అహింసను పాటించే చరిత్ర కలిగాలి నాకు. హిస్టరీ, మై హిస్టరీలో ఏంటి రాసుకోవాలి? మన బయోగ్రఫీలో మన చరిత్ర ఏమిటి? బయోగ్రఫీ. అహింస పాటిస్తాను, సత్యాన్ని పాటిస్తాను, శౌచాన్ని పాటిస్తాను, ఇలాంటి పరిపాలన, ఇటువంటి శీలం, క్యారెక్టర్, ఇటువంటి క్యారెక్టర్ శీలం, చారిత్రాన్ని పరిపాలనీయాన్ని, పరిపాలించాలి. కష్టమే, ఏది కష్టం కాదు, తినడం కష్టం కాదు. దయ ఒకటి ఉంది. ఓకే ఓకే, ఆస్తిక్య మధ్యలో ఓకే, దయ. ఆస్తిక్యానికి ముందు దయ, కరుణ, దయ చూపించడం, పాపం అని అనడం. వాడా పోని ఉండి వాడు అంతే అనకుండా ఎంపతి, సింపతి, దయ కలిగిన, కంపాషన్. తెలుగులో కూడా దయ అంటాం కదా. దయలేని హృదయం ఒక హృదయమా అన్నారు. ఎడారి భూమి లాంటిది అన్నాడు. దయ లేకపోవడం. శత్రువు మీద కూడా దయ కలగాలి. రావణుడు వస్తే రాముల వారు ఏమన్నారు? రేపు రా అన్నారు. దయ. ఒక రోజులోనే మారతాడేమోనని. దయ కావాలి మనిషికి, మన్నించే గుణం కావాలి, క్షమించే గుణం కావాలి. ఆ క్షమాగుణం ఉంటే దయాగుణం అన్నమాట. తర్వాత ఇదంతా సంపత్తి, సంపద. దయా ఒక సంపద, అహింస ఒక సంపద, సత్యం ఒక సంపద. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ సంపద కాదు, ఇది సంపద. సంపదో నైవ సంపద. అందుకే ధర్మరాజుని యక్షుడు అడిగారు. అడిగితే ధర్మరాజు చెప్పారు, నీకు ఎవరు బంధువులు, ఎవరు నీకు సోదరులు, భార్య అంటే సత్యం మాతపిత జ్ఞానం ధర్మభ్రాత దయా సఖే క్షాంతి పత్ని క్షమా పుత్ర షడైతే మమ బాంధవా. మన బంధువులు ఎవరండి అంటే మనం చెప్తాం, హైదరాబాద్లో ఒకరు ఉన్నారు, మద్రాసులో ఒకరు ఉన్నారు, వాళ్ళు మన బంధువులు చెప్తాం. ధర్మరాజు అట్లా చెప్పలేదు. సత్యం మాత, నా తల్లి కుంతి కాదు, సత్యమే నా తల్లి అన్నాడు. కుంతి తర్వాత తల్లి, మొదటి తల్లి నాకెవరు? సత్యం మాత. సత్యం మాత పిత జ్ఞానం, నా తండ్రి జ్ఞానమే నా తండ్రి, పిత జ్ఞానం. ధర్మ భ్రాత, నా సోదరులు అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు కాదు, ధర్మమే నా సోదరుడు. ధర్మ భ్రాత, భ్రాత అంటే సోదరుడు. మన పిల్లలకి ఈ శ్లోకం నేర్పాలి. ధర్మభ్రాత, అందుకని ధర్మంగా ఉండడం నేర్చుకోవాలి. అందుకే యుధిష్ఠిరుడికి ఏంటి పేరు తెలుసా? ధర్మపుత్ర అన్నారు. ధర్మపుత్ర అంటే ఏంటి? యమధర్మరాజ అంశం. యమధర్మరాజు ధర్మాన్ని పాటించేవాడు. అందుకని ఆయనకి యమధర్మ, యమన్ అవనికి పేరు. యమ పేరు యమ, ధర్మరాజ, యమరాజ ధర్మరాజ అన్నారు. యముడంతటి వాడికి ధర్మం అనే పేరు ఎందుకండి అన్నాడు. అంత ఖచ్చితంగా ఉంటాడు, వికెట్ చేయడం. ఎవరిని కొంచెం ఏదైనా ఇస్తే కొంచెం ఒక 10 సంవత్సరాలు వదిలిపెట్టు, నీకు
లంచ్ ఇస్తాను, ఒక 57 నన్ను వదిలిపెట్టండి. ఓకే 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 ఎంత ఇస్తావంటే ఒక 50 lakhs అన్న. 50 lakhs మన రాజా అయితే అట్లా కాదు, ధర్మరాజా అట్లా. ఈ రాజా అయితే 2G స్పెక్ట్రమ్ రాజాస్ ఆర్ డిఫరెంట్ రాజాస్. అక్కడ ధర్మరాజా. అంతేగాని నువ్వు ఏదైనా ఇస్తానంటే కూడా కాసేపు ఉంచడం అట్లాంటివి ఏం చేయడు. అర్థమైందా? ధర్మరాజ అంశం, ధర్మరాజు అంశం ధర్మపుత్ర, ధర్మభ్రాత, దయాసఖే. నా స్నేహితులు ఎవరనుకున్నారు? స్నేహితులు, దయే నా స్నేహితుడు అన్నాడు. దయాసఖే. శాంతి పత్ని. శాంతి అంటే సహనం. పత్ని నా భార్య అన్నారు. క్షమాపుత్ర, క్షమించే గుణం. శాంతి అంటే ఓర్పు, క్షమ అంటే మన్నించే గుణం, ఫర్గివ్నెస్. శాంతి అంటే సహించే గుణం, క్షమ అంటే మన్నించే గుణం. రెండు ఒకటిగానే ఉంటాయి. క్ష శాంతి క్షమ. శాంతి అంటే ఫర్బెరెన్స్, ఓర్చుకోవడం, టాలరెన్స్. క్షమ అంటే ఫర్గివ్నెస్. క్షమాపుత్ర, క్షమించే గుణమే నా పుత్రుడు అన్నాడు. షడైతే మమ బాంధవాహ. ఏతే షట్ అంటే ఈ 6 మమ బాంధవాహ, నా బంధువులు అన్నారు. పుస్తకంలో రాస్తాం, ఎన్నోసార్లు చెప్పాను ఈ శ్లోకం. కంఠపాఠం చేసి దాన్ని ఆచరణలో పెట్టి పిల్లలకు చెప్పి వాళ్ళకి మార్గాన్ని చూపించాలి మనం. తల్లి ఎవరు? సత్యం మాత. అందుకని మన పిల్లలు సత్యం మాత. తల్లే సత్యం, సత్యమే తల్లి. ధర్మభ్రాత. సత్యం మాతపిత జ్ఞానం ధర్మభ్రాత దయాసఖే శాంతిపత్రి క్షమాపుత్ర షడైతే మమ బాంధవా. అవన్నీ ఆచరణీయ. తర్వాత సూత్రం 207. సర్వదా సర్వభావేన నిశ్చింతితైః భజనీయః భగవానేవ భజనీయః. సర్వదా అన్ని సమయములయందు, అన్ని కాలములయందు, ఎల్లప్పుడూ అని అర్థం. సర్వదా సర్వభావేన, అన్ని విధాలుగా, అన్ని విధాలుగా అంటే ఏ ఏ విధంగా భగవంతుణ్ణి పూజించడానికి వీలవుతుందో అన్ని విధాలుగా. ఇప్పుడు విశేష పూజలు అంటాం. విశేష పూజ అంటే ఉదయం పూజ చేస్తాం, సాయంత్రం పూజ చేస్తాం, అది విశేష పూజ. విశేష పూజలు శివరాత్రికి రుద్రాభిషేకం చేస్తాం, గణపతి నవరాత్రికి గణపతి పూజ చేస్తాం. అవన్నీ విశేష పూజలు, అకేషన్ వచ్చినప్పుడే చేసేవి. అవి ఎప్పుడు చేస్తూ ఉంటారా? చేయలేరు కదా. సామాన్య పూజ అంటే ఏమిటి? మనం చేసే ప్రతి పని పూజే. ఇప్పుడు ఇవి రాయడం ఉంది చూసారా, రైటింగ్. ఇప్పుడు దాన్ని పూజగా మార్చగలరా లేదా మీరు? పూజగా మార్చండి, పెన్నుని తీసుకెళ్ళి ఇట్లంట ఎలా అని కాదు పూజ అంటే. ఆ రాయడం అనే పని పూజతో సమానం. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్. నువ్వు ఏదైతే చేస్తావో, ఏదైతే తింటావో, ఏదైతే నువ్వు త్రాగుతావో అవన్నీ కూడా నాకు అర్పించు అన్నాడు. దదాసి యత్ తత్కురుష్వ మదర్పణం, నాకు అర్పించు అన్నాడు. ఇప్పుడు ఇవి రాసే పని కూడా భగవంతుడికి అర్పణ అన్నారు. అందుకని మన వాళ్ళు అంతా రాసిన తర్వాత క్రింద రాస్తారు, శివార్పణమస్తు, రామార్పణమస్తు అని చెప్పి రాస్తారు కింద. మనం రాయం కదా. పూర్వం రాసేవాళ్ళు, ఇప్పుడు అదే పూర్వం వాళ్ళు రాసేవాళ్ళని చెప్పి చెప్తుంటా నేను.
ఆ, శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పి రాస్తారు పుస్తకంలో కానీ ఎక్కడైనా సరే రాసిస్తారు. మనసులో కూడా చెప్పుకుంటూ ఉంటారు. అలా పద్ధతి మనది. అందుకని అలా చెయ్యాలి. కనుక సర్వదా సర్వభావేన నిశ్చింతితై, చింత లేకుండా, మనస్సులో ఎటువంటి ఆలోచనలు ఆందోళనలు అలజడులు లేకుండా, పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా మన రామాయణమే సరిపోతుంది, మన కథ. మనసులో గందరగోళం. సూర్యుడి చుట్టూ తిరుగుతుంది భూగోళం. సూర్యుడి చుట్టూ తిరుగుతుంది భూగోళం. మన మనసులో గందరగోళం. The earth is moving around the sun. The గందరగోళం అయినా డిస్టర్బెన్స్, టర్బులెన్స్. అబ్బాయి ఎట్లా, అమ్మాయి ఎట్లా, కోడలు వచ్చే వరకు కోడలు రాలేదే, వచ్చిన తర్వాత అయ్యో ఇట్లా వచ్చింది. అన్నీ బాగున్నాయి కానీ స్వామిని ఒక్కటి ఏమిటా ఒక్కటి అది పట్టుకుంటుందే కానీ ప్లస్ పాయింట్స్ చూడొచ్చు కదా, చూడదు. అల్లుడిలో అంతే, కూతురిలో అంతే. ఈ మనస్సుకి ఏమిటంటే ఎంతసేపటికి ఒకటే చెడు అలవాటు. ఏదైతే ఎక్కడైతే కొంచెమైనా సరే అది చూసిన అదే పట్టుకుంటుంది మనసు ఎప్పుడు. ఎవరు దుఃఖపడేది? గందరగోళం. అది పెట్టుకొని డిప్రెషను, అప్రెషను, సప్రెషను, సైకాట్రిస్ట్ వాడికి ఒక 5,000. అదే ఫారిన్ రిటర్న్ అయితే 6,000, కొంచెం ఎక్స్ట్రా. భగవన్నామం చేస్తే, జపం చేస్తే, భగవత్ సన్నిధిలో ఎప్పుడు మనసు గడుపుతూ ఉంటే డిప్రెషన్ అవ్వదు. సప్రెషన్ ఏంటి, అప్రెషన్ ఏంటి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? టైం ఎక్కడ ఉంటుంది? ఆ డబ్బులు సైకాట్రిస్ట్ ఇచ్చే డబ్బులు గుళ్ళోకి ఇవ్వచ్చు కదా, పూజకి ఇవ్వచ్చు కదా అంటే మనసు రాదే. అందుకనే దైవ కార్యాలు, దైవ పూజలు, దేవుడికి సంబంధించిన ఆ డబ్బులు కూడా ఖర్చు పెడుతూ ఉన్నామంటే మనసుకు ఆరోగ్యం వస్తుంది. ఏంటంటే దానివల్ల ఆనందం. అదే అబ్బాయికి అమ్మాయికి ఇస్తే ఏమిటి ఇంత ఇచ్చావు, మొన్న అంత ఇస్తాన్నావుగా అని అడుగుతాడు. దేవుడు అడుగుతాడా? పాపం అడగడు. మనం ఈయనకి ఇచ్చి మనశ్శాంతి తెచ్చుకోం, వాళ్ళకి ఇచ్చి మనశ్శాంతి పోగొట్టుకుంటాం. ఎంత తెలియగల వాళ్ళమో చూడండి మనం. అందుకనే విదేశాల్లో పిల్లలకి ప్రాపర్టీ రాసి ఇవ్వడం ప్రశ్నే లేదు. వాళ్ళు సంపాదించుకోవాల్సిందే, వాళ్ళని చదివించడం వరకే. మనకు అట్లా కాదు, వాడి కోసం కూడా చేర్చి పెడుతూ వీడు కూర్చొని వర్క్ చేస్తుంటాడు. కృష్ణారామ అనుకోవచ్చు కదా, వాడు సంపాదించుకుంటాడు, నువ్వెందుకు చెవి కూర్చోబెట్టడం? అదంతా ఇచ్చిన తర్వాత వాడు ఏమైనా సరిగ్గా ఉండబోతున్నాడా ఏమన్నా? ఇంకాస్త డబ్బులు తీసుకొని తాగుడు తందనాలు ఆడతాడు. అక్కడికి పోయి ధనం మనుషుల్ని వ్యామోహంలో పడేస్తుంది. అసలు ఎందుకు ఎక్కువ ధనం ఎందుకు మనిషికి? తనకు అవసరాన్ని మించిన ధనం దేనికండి? పిల్లలకి ఎందుకు ఇవ్వాలి మనం? గుడికి ఇవ్వు, స్కూళ్ళకి ఇవ్వు, కాలేజీలకి ఇవ్వు, హాస్పిటల్స్కి ఇవ్వు, పేదవాళ్ళకి ఇవ్వు, వాళ్ళందరికీ ఇవ్వు. పుణ్యం పురుషార్థం అన్నా ఉంటుంది, పుణ్యం అన్నా వస్తుంది. ఇక్కడ వీళ్ళకి ఇచ్చి మనకు వచ్చేది ఏమి లేదు. వాడి రేపు శ్రాద్ధం కూడా పెట్టాడు, పిండ ప్రదానం కూడా చేయరు. అందుకని అట్లన్నా పుణ్యం సంపాదించుకుంటే ఎన్నో ఆత్మలు, ఎన్నో జీవులు ఈ డబ్బులు ఇచ్చిన వాడు ఆనందంగా ఉండుగాక అని దీవిస్తారు నిన్ను. హాస్పిటల్స్లో ఇస్తే వాళ్ళందరూ కూడా ఎవరి మూలంగా వచ్చిందో కానీ మాకు ఈ సహాయం, ఆ వ్యక్తి ఆనందంగా ఉండాలి అని చెప్పి ప్రసాదిస్తారు, మనల్ని జీవిస్తారు. మనం చెయ్యము, అలా ఆ ఆశీర్వాదాలు పొందాం. ఇక్కడ వీళ్ళ నుంచి తిట్లు పొందుతాం. ఎందుకంటే రక్త సంబంధం కదండి. అదేమంటే పేగు అంటారు చూసారా, కనెక్షన్, అంబ్లికల్ కార్డ్. అంబ్లికల్ కార్డ్ నుంచి కనెక్షన్ కదా. అమ్మో, అంత సాధారణంగా ఇస్తారా మనుషులు? ఇస్తే దేశం ఇట్లా ఎందుకు ఉంటుంది? కోట్లు చేర్చి పెడతారు పిల్లలకి ఇవ్వాలని చెప్పి. బంగారు బిస్కెట్లు చేసి గోడల్లో పెట్టుకుంటారు. ఏం దేశం జీర్ణ ఉన్న స్థితిలో ఉన్నాయి దేవాలయాలని, నైవేద్యం లేక, భగవంతుడికి పూజ లేక ఉన్నాయి. వాడిని ఉద్ధరించవచ్చు కదా, చదువులు చెప్పించవచ్చు కదా పిల్లలకి. చదువు లేక ఎంతమంది ఉన్నారు, ఆహారం లేక ఎంతమంది ఉన్నారు. మనిషికి దానం చేయాలనే మనస్సే రాదు చూడండి. ఎందుకంటే నాది, నా వాళ్ళు, నాకు అనేటువంటి స్వార్థంతోనే మనిషి సమాజంలో దరిద్రం లేదు, మనస్సులో దరిద్రం ఉంది. ఎప్పుడైతే ఈ దారిద్ర్య భావం అంటే నాకు ఎంత ఉన్నా కూడా తృప్తి లేదో అప్పుడేముంది,
మనిషికి. దరిద్రులు దరిద్రులుగానే ఉంటాడు. ఈ ధనవంతుడు దరిద్రుడే. ఎందుకంటే లేదు లేదు అనుకుంటున్నాడు కదా ఎంతున్నా. కనుక ఎవరు ధనవంతుడు నిజంగా? ఎవరంటే నిశ్చింతితై భగవానేవ భజనీయ. ఎవరైతే చింత లేకుండా నిశ్చింత భగవంతుడిని భజన చేస్తూ ఉంటారో ఆ భగవంతుడి భజన వల్ల మనకి ఎంతో మేలు జరుగుతుంది. రక్షిస్తాడు ఆయన మనల్ని. ఆయనే మనకు శాంతి ఇచ్చేది, పిల్లలు కాదు. మనం ఫ్లాట్ కట్టిస్తే ఫ్లాట్ కట్టించినా స్థలాలు కొనిచ్చినా ఏది కొనిచ్చినా నాన్న నువ్వెందుకు మాకు ఇవ్వడం అని అంటారా? ఇస్తే తీసుకుంటేవాళ్ళే కానీ తీసుకుంటారంతే. తీసుకుని వాళ్ళ సుఖాలు వాళ్ళ భోగాలు అంతే. నీ క్షేమం నీ ఆరోగ్యం ఇదంతా పట్టదు వాళ్ళకి. ఎందుకంటే ఆ వయసు అట్లాంటిది, ఆలోచన అట్లాంటివి. వాళ్ళ 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 సుఖం వాళ్ళ. కనుక నువ్వేం చేయాలి? ఓకే భగవానేవ భజనీయ. నాకు భగవంతుడు ఉన్నాడు, నేను చేయవలసింది చేసేసాను, నా బాధ్యత అయిపోయింది, నాకు ఇప్పుడు ఎవరు తోడన్నాడు? కోడలు మనోళ్ళు మనవరాళ్ళు కాదు, భగవంతుడు. ఆయనే మనల్ని రక్షించేది అన్నారు. తర్వాత 80వ సూత్రం చదువుతాం. సహా కీర్త్యమానః శీఘ్రమేవ ఆవిర్భవతి అనుభావయతి చ భక్తాన్ భక్తులను అనుభావయతి వాళ్ళకి జ్ఞానం కలిగేటట్లు చేస్తాడు. శీఘ్రమేవ త్వరగా, ఆవిర్భవతి అంటే వారిలో ఆ జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాడు భగవంతుడు. ఆవిర్భవతి అంటే ఏమిటి? నేనే ఆ బ్రహ్మస్వరూపాన్ని అనే జ్ఞానాన్ని కలిగేటట్లుగా చేస్తాడు. ఎప్పుడైతే ఈ వ్యక్తి భగవంతుడి కోసమో, భగవంతుడి జాబ్ ఏంటి? ఊరికి కూర్చుంటాడు ఆయన. వీడికి ఎప్పుడెప్పుడు జ్ఞానం ఇవ్వాలా అని చూస్తాడు. ఇన్ని మంచి పనులు చేశాడు, నన్నే తలుచుకుంటున్నాడు, ఏ పని చేస్తున్నా కూడా నేనే మనసులో ఉన్నాను వాడికి. అహింస సత్యం అస్తే అన్నీ పాటించాడు, వీడికి తొందరగా జ్ఞానం ఇవ్వాలని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తాడు. శీఘ్రమేవా. అందుకని మనం వద్దన్నా జ్ఞానం వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు చేయవలసినవన్నీ చేసి పెట్టేశావు, పుణ్యాన్ని సంపాదించుకున్నావు, మంచి అలవాట్లు మంచి డిసిప్లిన్స్ అన్నీ ఫాలో అయినావు. గురు శుశ్రూష, గురు సేవ, శాస్త్రం, ఆస్తిక్యం, దైవభక్తి, శాస్త్రభక్తి, గురుభక్తి ఇన్ని ఉన్నప్పుడు ఇంకా ఆయన వెయిట్ చేస్తాడా? వెంటనే ఏదో చెక్. ఏమిటి? ఫ్రీ చెక్. వాట్ ఫ్రీ చెక్? మోక్ష చెక్ ఇచ్చేస్తాడు. శీఘ్రమేవ ఆవిర్భవతి సహా కీర్త్యమానః. ఎప్పుడైతే ఆ భగవంతుడిని కీర్తిస్తారో ఆ కీర్తింపబడినటువంటి ఆ భగవంతుడు ఈ భక్తుణ్ణి త్వరగా, శీఘ్రంగా అంటే త్వరగా. త్వరగా ఏమిటి? ఆయన దగ్గరికి తీసుకుపోతాడా? ఆయన దగ్గరికి తీసుకుపోవడం కాదు, ఆ భక్తుడిని ఇంకా ఇక్కడే ఉంచి తన యొక్క భగవంతుడి గురించి ప్రచారం చేయించేటట్లుగా, భగవంతుడికి ఒక మోడల్గా ఉండేట్లుగా అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు భగవంతుడు. ఎన్ని ఇస్తాడు? ఆరోగ్యం ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఆయనే అన్నీ చూసుకుంటాడు. భగవంతుని కీర్తించండి, మన మనస్సు ప్రశాంతంగా జాజ్వల్యమానంగా ఉంటుంది అంటున్నారు నారదుల వారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.